అండి, నమస్తే. ఏంటి బ్రెడ్తో గులాబ్ జామా? అవునండి, ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా కుదిరాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రెడ్ తీసుకొని ఇలా 4 సైడ్స్ కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని బ్రెడ్ అంతా బాగా స్మాష్ చేసుకొని కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ ఒక పిండి ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ షుగర్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకొని చక్కెర ఊరికే కరిగితే చాలండి, దాన్ని పాకం చేసుకొని పక్కన పెట్టుకుందాం కొద్దిగా యాలక్క వేసి. ఇప్పుడు మనం పిండిని బాగా కలుపుకున్నాము. అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకొని చేతికి నెయ్యి రాసుకుంటూ ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక మనం ఇందాక రెడీ చేసుకున్న బాల్స్ అన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. బాగా ఎర్రగా వేపుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాము. పాక అయితే ప్రిపేర్ అయిపోయిందండి. అది చల్లారిన తర్వాత ఈ బాల్స్ అన్ని అందులోకి వేసుకుంటే మన టేస్టీ అయిన బ్రెడ్ గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో కింద చేపల పులుసు